హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్లచారు. చల్లచారు చేశాను అనమాట. బచ్చలి కూర వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఇప్పుడు చూసేద్దామండి ఇది ఎలా చేయాలనేది. ముందుగా మనం పెరుగుని చల్ల చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. ఈ పుల్లగా ఉండాలన్నమాట. ఈ పెరుగు కూడా నేను ప్రత్యేకంగా పులియబెట్టాను. ఒకరోజు తోడేసేసి బయట ఉంచేసాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి పెరుగుని. ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనకు మజ్జిగ అనేది సాఫ్ట్గా వస్తుంది, ఉండలు లేకుండా వస్తుందన్నమాట. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నారనుకోండి మనకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి, ఉన్న మనుషులను బట్టి చేసుకోండి. నేను ఇక్కడ ఒక నలుగురికి అయ్యేంత వరకు చేస్తున్నాను. ఇందులో వాటర్ వేసుకొని తీసేసుకుందాము. ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగను పక్కకు పెట్టేసుకుందాము. చల్లను ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం చప్పగా ఉన్నాయి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కొంచెం మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి బచ్చల కూర వేస్తున్నాను. నేను ఇక్కడ బచ్చల కూరతో చేస్తున్నాను చల్లచారు. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. ఇప్పుడు బచ్చల కూర మొత్తం మగ్గిపోవాలి. ఇక్కడ మనం బచ్చల కూర ప్లేస్లో పాలకూర అయినా వేసుకోవచ్చు, లేదా సొరకాయ అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అవి కూడా మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. బచ్చల కూర ఉడికిపోవాలి. మళ్ళీ మనం మజ్జిగ వేసిన తర్వాత ఉడకదు కాబట్టి ఉల్లిపాయలు కానీ బచ్చల కూర కానీ ఉడికిపోయిన తర్వాతనే మనం మజ్జిగ వేసుకోవాలి. ఉడికిందని తెలవాలంటే మనకు బచ్చల కూర కొంచెం ఇలా బ్లాక్ కలర్లో అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మజ్జిగ వేసేసుకుందాము. ఉడికిపోయింది. ఇప్పుడు మజ్జిగ వేసేసుకుందాము. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. ఇంకో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగ మొత్తం మరగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టిన అవసరం లేదు ఇంకా. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు చిక్కగా అనిపిస్తే. నాకు చిక్కగా అనిపిస్తుంది, కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్నర వరకు వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
ఈ చల్లచారుని. ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు చల్లచారు. బచ్చలి కూరతో చల్లచారు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందామండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదండి మన వీడియో. ఇవాల్టి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.